స్ప్రింగ్ ఆనియన్స్ ఎగ్ కర్రీ ఎలానో మీకు చూపిస్తానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్, స్ప్రింగ్ ఆనియన్స్ అండి, ఇవి అంటే ఉల్లికాడలు కూడా అంటారు. ఎగ్స్, కరివేపాకు, తాలింపు గింజలు, కూరకు సరిపడా ఆయిల్, ఉప్పు, కారం, వెల్లుల్లి కలిపి పట్టుకుందండి, పసుపు. కళాయి పెట్టుకుందామండి, స్టవ్ ఆన్ చేసుకుందాం. హీట్ ఎక్కిందండి, ఆయిల్ పోసుకుందాం. ఎండుమిర్చి అండి తాలింపుకి, తాలింపు గింజలు, కరివేపాకు. ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలండి, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్. పసుపు, ఆనియన్స్ తొందరగా మగటానికి లైట్గా సాల్ట్ వేసుకోవాలండి. ఒక 3 నిమిషాలు మూత పెట్టుకొని ఆనియన్స్ కుక్ చేసుకుందామండి. మూత తీసి చూద్దామండి, ఒకసారి కలుపుకోవాలండి. పచ్చిమిర్చి కట్ వేసుకున్నానండి. ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలండి. స్ప్రింగ్ ఆనియన్స్ మనకి ఎంతో బలం అండి, అప్పుడప్పుడు తింటూ ఉండాలి. స్ప్రింగ్ ఆనియన్స్ ఏదో ఒక విధంగా ఏదో ఒక కర్రీలో వేసుకొని మనకు ఒక క్యాప్సూల్ లాగా పనిచేస్తుందంటండి స్ప్రింగ్ ఆనియన్స్. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. కదిలేకుండా 1 నిమిషం మూత పెట్టాలండి. మూత చూసుకుందామండి. ఇప్పుడు కలపాలండి. వెల్లుల్లి, కారం, ఉప్పు కలిపి మిక్సీ పట్టుకుందండి. ఇప్పుడు ఇది వేసుకోవాలండి. కొద్దిగా పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఒకటి చూసి వేసుకోవాలి. స్ప్రింగ్ ఆనియన్స్ బాగా కలిసిపోయినాయండి, అసలు వేసినట్టు కూడా కనపట్లేదు కూరలో. ఇప్పుడు కట్ చేసి పెట్టుకుని మళ్ళీ కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుందామండి. 1 నిమిషం మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇక ఒక నిమిషం మూత పెట్టుకుందామండి. అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం.
ఎంతో టేస్టీ అయిన స్ప్రింగ్ ఆనియన్స్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. రుచి వంటలు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మాస్కులు తప్పక ధరించండి. స్టే హోమ్.